ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అల్లుడు గారు అబద్ధం చెప్పినా అది లక్ష్మి కోసమే. లక్ష్మి ఉద్యోగం వదులుకున్నా అది అల్లుడు గారి కోసమే అని అర్థమైంది. ఇదే ప్రేమ జీవితాంతం ఉండాలి. అవును, మీరిద్దరూ కలిసుంటే మిమ్మల్ని అశ్విన్ కాదు కదా, అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఇంచు కూడా కదల్చలేరు. ప్లీజ్ ఎప్పుడూ ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా ఉండండి. లక్ష్మి, ఇప్పటిదాకా మన ఇద్దరి మధ్యలో ఎన్నో మనస్పర్ధలు గొడవలు వచ్చాయి. కానీ ఈ రోజుతోటి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. మీ ప్రేమ కోసం నేను ఏదైనా చేయగలనని చెప్పడం కాదు, ఈసారి నేను చేసి చూపిస్తాను. మన పెళ్లిలో నేను దాచిన నిజాన్ని ఈరోజు ఇంట్లో చెప్పేస్తాను. తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా నేను మీతో ఉంటానండి. ఇద్దరం కలిసి ఎదురిద్దాం. మీరు నిజం చెప్పడం కంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఇక నుండి అంతా మంచి జరుగుతుంది లక్ష్మి. డబ్బు ఈ బ్రీఫ్ కేసులో ఉందని ఎవ్వరికి అనుమానం రాకుండా తీసుకెళ్ళాలి. అమ్మా, నువ్విలా భయపడుతూ దాచుకుంటే అందులో డబ్బున్నట్టు ఊరంతా అనుకుంటారమ్మా. చాలా ఆపవే, ఇలా అయితేనే జాగ్రత్తగా తీసుకెళ్లగలం. ఏంటమ్మా నువ్వే అందరికీ చెప్పేలా ఉన్నావు? అలా ఏం చెయ్యనులే. నా దగ్గర ఏం లేదు, ఖాళీ చేతులతో వెళ్తున్నాం. ఇదిగో ఈ బ్రీఫ్ కేస్ కూడా ఖాళీనే. అమ్మా, వాళ్ళకి తెలియకపోయినా నువ్వే తెలిసేటట్టు చేస్తున్నావు. మామూలుగా ఉండొచ్చు కదా. ఆ బ్రీఫ్ కేస్ ఇటు ఇవ్వు, నేను పట్టుకుంటాను. లేదు, నేనెవ్వరికి ఇవ్వను. నా దగ్గరుంటేనే సేఫ్గా ఉంటుంది. నువ్వు నా పక్కన నడు చాలు. సర్లే, ఆటోలో వెళ్దాం, అదే సేఫ్. బుక్ చేసావా? అమ్మా, ఎలాగో బయటకు వచ్చాం కదా, ఒకసారి మనమే ఇల్లు చూసుకుని వద్దాం. ఏమంటావ్? అక్కర్లేదే. ఇంత డబ్బు పట్టుకుని ఊరంతా తిరగమంటావా ఏంటి? ఇంత జాగ్రత్తగా ఇప్పుడే చూసుకుంటుందంటే ఇంటికెళ్ళాక ఇంకెంత జాగ్రత్తగా దాస్తుందో ఏంటో. నాకు కావాల్సిన డబ్బులు ఎలా కొట్టేయాలి? అమ్మ నుండి ఈ సూట్ కేసుని తప్పించడానికి ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వు స్వామి. అత్తయ్య, పేషెంట్ ని మీలాంటి నర్స్ కప్పచెప్తే ఎలా పడితే అలా బ్యాండేజ్ వేస్తారా? మెడిసిన్ లేక ఆ పేషెంట్ ఎలా చూస్తున్నాడో చూడు. అది కాదు డాక్టర్, మీ అత్తయ్య లాంటి నర్స్ ఇచ్చే స్మైలే నాకు మెడిసిన్ లాంటిది. నాకు అంతకుమించి ఏం అక్కర్లేదు. లక్ష్మి, ముందు అల్లుడి గారికి ఆయింట్మెంట్ రాయి. రాస్తానమ్మా,
కానీ షర్ట్ అంతా పాడైపోయింది. వేరే షర్ట్ ఉంటే ఆయింట్మెంట్ రాసాక ఇచ్చేవాళ్ళం కదా. ఆ, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక షర్ట్ ఇక్కడే వదిలేశారు అల్లుడు గారు. అదుందేమో చూస్తానుండు. ఇదిగోనమ్మా, తీసుకెళ్ళు. రండి. మీ షర్ట్ విప్పండి, ఆయింట్మెంట్ రాస్తాను. అయ్యో, నొప్పిగా ఉందా? ఉండండి, నేను తీస్తాను. మనసెందుకిలా నిలిచిన చోటిక నిలవదుగా, నీ కనులకి బహుశా ఏమైందో తెలుసా, అరక్షణం ఉండదు తిన్నగా ప్రాణం, అలజడి పడి నేను విడదే, అది విని గుండెల నాపిన దూరం మెల్లమెల్లగా కరిగినదే. ఆ చేతికి దెబ్బ తగిలింది కదండి, బటన్స్ తీసుకోవడం కూడా రాదని చెప్పారు. మరి ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి మీకు? ప్రేమ కోసం అబద్ధం చెప్పొచ్చని ఆల్రెడీ ప్రూవ్ చేశాం కదండి. ఇప్పుడు ఇదొక ఎగ్జాంపుల్ అనుకోండి. అయ్యో సారీ అండి, చూసుకోలేదండి. అయినా నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఏమైందో. షర్ట్ విప్పండి, ఆయింట్మెంట్ రాస్తాను. అలాగే. ఆ సూట్ కేసు ఏంటి? అసలు నగలు లేవు కదా. ఈ గండం నుండి తప్పించుకోవడానికి వాడేదో ఒకటి ఇచ్చి పంపించుంటాడు. దేవుడా, మళ్ళీ హరేదో సమస్యలో చిక్కుకుంటున్నాడు, నువ్వే కాపాడాలి. భద్రావతి, ఆ సూట్ కేసు ఏంటి? ఇందులో ఏముంది? ఎక్కడి నుంచి తెచ్చారు? తమ్ముడికి చెప్తే మళ్ళీ ఎక్కడ నకిలీ నగలు తీసుకొస్తాడేమో అని మేవే బ్యాంక్ వెళ్ళి లాకర్లో ఉన్న డబ్బు నగలు తీసుకొనొచ్చాం. ఏంటి, లాకర్లో ఉన్న నగలు తీసుకొచ్చారా? ఎలా తెచ్చారు? హరి తీసిచ్చాడా? లేదండి, ఈరోజు హరి ఏదో పని మీద బయటికి వెళ్ళాడంట. ఈ రోజు గనక మేము వెళ్ళకపోయి ఉంటే హరి పనిలో పడి నగలు తీసుకురావడం మర్చిపోయి ఉండేవాడు. మేం వెళ్ళి మంచి పని చేశాం కదండి. పాపం ఆ వినోద్ దగ్గరుండి మరి లాకర్లో ఉన్న నగలన్నీ తీసుకొచ్చి మాకిచ్చాడండి. వినోద్ ఇచ్చాడంటే భయమే లేదు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసినట్టున్నాడు. దేవుడా, బతికించావు. నా కొడుకునైతే ఈ గండంలోంచి తప్పించావు. భద్రావతి, నువ్వేమో కష్టపడి డబ్బులు అరేంజ్ చేస్తున్నావు, కానీ ఆ ఇల్లు గనక దొరక్కపోతే అప్పుడు ఏం చేస్తావు? ఎవరైనా ఇల్లు చూశాక దాంట్లో వాస్తు గీస్తూ అన్ని చూసిన తర్వాత డబ్బులు అరేంజ్ చేస్తారు. కానీ నువ్వేంటి, పేపర్లో యాడ్ చూసి ఇంత డబ్బు తీసుకొచ్చావు? అయినా మీరింట్లో ఉండి ఏం చేస్తున్నారండి? ఒకసారి అలా వెళ్లి ఇల్లు చూసి వాస్తు బాగుందా, గోడలకి పెయింటింగ్ అంతా బాగా వేశారా, మనం ఉండడానికి అనుకూలమైన ప్లేసా కాదా చెక్ చేసుకొని రావచ్చు కదా.
నేను ఇంట్లో ఉంటే కదా వెళ్ళడానికి. చూడండి, అయినా మీరు ఇలా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేసుకుని ఉంటే ఈ రోజు మనం సొంత ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడేమనుకుని ఏం ప్రయోజనంలే. సరే, ముందు మీరెళ్ళి ఇల్లు చూసిరండి. ఇదే కరెక్ట్ టైం. నాన్న వెనక అమ్మను కూడా పంపిస్తే నేను అనుకున్న పని సులభంగా జరుగుతుంది. అవునమ్మా, నానొక్కరే ఎలా వెళ్తారు? మా అందరికన్నా ఎక్కువగా నువ్వే కదా ఇల్లు కొనాలని అనుకున్నావు. నాన్న వెంట నువ్వు కూడా వెళ్ళిరా అమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందానే? ఇంట్లో ఇంత డబ్బు పెట్టుకుని నేనెలా వెళ్తాను? ఈ సూట్ కేసు ఇంట్లో ఉండగా నేను మాత్రం ఎక్కడికి కదిలేదే లేదు. కావాలంటే నువ్వు వెళ్ళిరా. అయ్యయ్యో, ఇంట్లో ఇన్ని డబ్బులున్నాయి, మీ అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది? నువ్వు మీ అమ్మకి తోడుగా ఇక్కడే ఉండు. అవును నాన్న, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ రోజు ఏది ఏమైనా ఇల్లు చూసి రావాలనుకున్నాము, కానీ ఎలా? కిరణ్ 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 రే కిరణ్! అమ్మా, వస్తున్నాను. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు? నువ్వు మీ నాన్న కలిసి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసిరండి. సరే. నువ్వు వెళ్తే ఆ ఇంటిని ఫుల్గా వీడియో తీసుకొని వస్తావు. అప్పుడు మేం కూడా చూడొచ్చు కదా. ఆ బ్రోకర్ ఏమో సరిగ్గా చూపించలేదు. నువ్వు వెళ్ళొస్తే మన అనుమానాలు కూడా తీరిపోతాయి కదరా. నువ్వు చెప్పింది కరెక్టే భద్రావతి. కిరణ్, వెళ్దామా? సరే నాన్న. భద్రావతి, జాగ్రత్త. ఇంట్లో నగలు డబ్బులు ఉన్నాయి. అసలే నీ గొంతెమ్మ కోరికలు ఎప్పుడు తీరుతాయా అని నేను ఎదురు చూస్తున్నాను. భద్రావతి, జాగ్రత్త. పదరా. సరే నాన్న. అంతే, బూర్ల బొట్లో పడ్డట్టయింది. దేవా, సూట్ కేసు నిండా డబ్బులు నగలు, నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయినట్టే. ఆహా, కడుపు కాలి దొంగతనాలు చేసుకోలేక ఇంట్లో వచ్చి ఉంటున్నాను. అలాంటి వాడికి ఇంత పెద్ద నిధిని చూపించావా స్వామి? నాలాంటి స్మార్ట్ దొంగకి ఈ సూట్ కేసు కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. రాజాలా బ్రతికే టైం వచ్చేసింది దేవా. ఇప్పటి నుంచి నువ్వు దేవా కాదు, దేవరాజ్. దేవరాజ్. అవును, సూట్ కేస్ కొట్టేయడం పెద్ద మ్యాటర్ కాదనుకున్నాను, కానీ దానికి ప్లానింగ్ చేయలేదు కదా. అత్త ఏమో దాన్ని చేతిలో పట్టుకొని భద్రంగా చూసుకుంటోంది. అంటే రాత్రి కూడా పడుకోకుండా దానికి కాపలా కాస్తుందా ఏంటి? నాకు తెలిసి అత్తయ్య ఆ సూట్ కేసుని కబోర్డ్లో పెట్టి లాక్ చేస్తారు. ఆ కబోర్డ్ ఓపెన్ చేయాలి, కానీ మన దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు కదా. చేతికొచ్చింది నోటి దాకా రాకపోతే అసలు ప్రయోజనం ఉండదు. దేవా, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకొకసారి నెంబర్ 1 దొంగవని ప్రూవ్ చేసుకోవాలి దేవా. సూపర్, తాళం రెడీ అయిందే. శబాష్. ప్లాన్ ఓకే, బట్ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అమలు చేయాలో ప్రిపేర్ అయి ఉండాలి కదా. అసలు ఈ కీ పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఆయుధం రెడీ. అత్తయ్య గారు, డబ్బులు నగలు నా కోసం తీసుకొచ్చినందుకు ఈ దేవరాజు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాడు. కీ యువర్ రెడీ, ఐఎమ్ రెడీ. అమ్మా లక్ష్మి, ఆయింట్మెంట్ రాయటం అయిపోతే అల్లుడు గారిని భోజనానికి తీసుకురమ్మా. రండి. ఏం పేషెంట్ గారు, ఇప్పుడు నొప్పి తగ్గిందా? ఎస్ డాక్టర్ గారు, మీ నర్సు మామూలు నర్సు కాదు. ఆయింట్మెంట్ అలా రాసిందో లేదో ఇలా నొప్పి మాయమైపోయింది. మంచి మ్యాజిక్ ఉంది ఆవిడ చేతుల్లో. అవునా? అయితే కడుపు మీద ఒక పంచిచ్చి చూడొచ్చా? బాగానే యాక్టింగ్ చేస్తున్నావు కదా, దీన్ని ఓవర్ యాక్టింగ్ అంటారు. సరే మీరు కూర్చోండి. ఆగండి, నేను తినిపిస్తాను. అయ్యో చూడు చక్కని జంట, మా దిష్టే తగిలేలా ఉంది. అయ్యో వాటర్ ఇవ్వు. ఇదిగో తాగండి. మెల్లగా తినండి. మీరు భోజనం మీద దృష్టి పెట్టండి, లేదంటే పొలమారుతుంది. ఇన్నాళ్ళు మీరు లేకుండా ఎలా ఉన్నాను లక్ష్మి? ప్రాణం పోయేలా ఉండింది. ఇక మీదట ఇలా ఉండకూడదు. ఇంట్లో నిజం చెప్పేసి నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఇక మీదట మీ నుండి నేను దూరంగా ఉండలేను లక్ష్మి. ఈరోజు లగేజ్ ప్యాక్ చేసుకోండి. రేపు ఉదయాన్నే అమ్మకి నిజం చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్తాను. అమ్మ నిన్ను ప్రేమగా ఆహ్వానించేలా చేస్తాను. ఏంటి మేడం గారు అలిగారు? ఏం కావాలి? లేకపోతే ఏంటత్తయ్య, మామయ్య నిన్ను మాత్రమే లగేజ్ ప్యాక్ చేసుకోమన్నాడు. మరి నేనేం చేయాలి? ఇక్కడే ఉండాలి. పిచ్చి బంగారు తల్లి, నువ్వు కూడా ఖచ్చితంగా ఇంటికొచ్చే తీరాలి. నీ లగేజ్ని నేనే స్వయంగా ప్యాక్ చేస్తాను. హా, ముందు నీ చెయ్యి బాగా చూసుకో, తర్వాత నా లగేజ్ ప్యాక్ చేద్దు గాని. కిరణ్, ఒకసారి హరికి ఫోన్ చేయి. నానా, నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, కానీ అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు తెలిసి హరి అన్నయ్యకి తెలియకుండానే ఫోన్ సైలెంట్లో పడిపోయి ఉంటుందేమో. లేదంటే మనం చేసామని ఇప్పటికి ఫోన్ చేస్తాడు కదా. నాకు టెన్షన్ వస్తోంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయరా. అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు నానా. సరే, హరి రాకపోతే రాలేదు. మనమే వెళ్ళి మన ప్లాన్ ప్రకారం మనమే ఏదో ఒకటి చేయాలరా. లేకపోతే మీ అన్నయ్య దొరికిపోతాడరా. అది కాదు నాన్న, మనం ఏదైనా చేసే ముందు అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిది. లేదంటే మనం ఒకటి చేసి అన్నయ్య ఒకటి చెప్పడం లాంటివి చేస్తే తర్వాత అన్నయ్య దొరికిపోతాడేమో.
నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ హరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా. ఆ, వాడికి విషయం చెప్పడం ఎలాగా? చెప్పకపోతే వాడు సమస్యలో పడతాడు. నువ్వే కంగారు పడక నాన్న, మనమే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం, అమ్మకి అక్కకి అనుమానం రాకుండా. సరే, ముందైతే మనం అక్కడికి వెళ్దాం. పదదా. అమ్మో, నా డబ్బు, నా నగలు, కొత్త ఇల్లు కొనాలి. ఆ, అమ్మేంటి అసలు ఆ సూట్ కేసే వదలట్లేదు? మరీ ఇంత జాగ్రత్తగా పట్టుకుంటే నేను సూట్ కేసు కొట్టేసేది ఎలా? అమ్మ కళ్ళు గద్ద కళ్ళులాగా షార్ప్గా ఉంటాయి, అంత ఈజీగా ఏమార్చలేం. ఇప్పుడేం చేయాలి?